ఈరోజు ఆ కుడికి మార్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం చేస్తున్నా, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే నీ జీవితంలో పరీక్ష ప్రారంభించబడుతుంది. నువ్వు చర్చికి వచ్చాకే పరీక్ష ప్రారంభించబడుతుంది. నువ్వు దేవుని నమ్మాకే పరీక్ష ప్రారంభించబడుతుంది. నువ్వు ప్రార్థించాకే పరీక్ష ప్రారంభించబడుతుంది. నువ్వు బాప్టిజం పొందుకున్నాకే పరీక్ష ప్రారంభించబడుతుంది. నువ్వు దేవుడికి లోపడుతున్నాకే నీ జీవితంలో పరీక్ష ప్రారంభించబడుతుంది. నువ్వు చెడ్డవి విడిచిపెడుతున్నప్పుడే నీ జీవితంలో పరీక్ష ప్రారంభించబడుతుంది. నువ్వు చెడిపోయి తిరిగినంత కాలము, తిరుగుతూ ఉన్నంత కాలము, చర్చికి రానంత కాలము అపవాది జోలికి రాడు. వాడికి నమ్మకం. ఏంటో నమ్మకం అంటే నువ్వు ఆల్రెడీ వాడి కుటుంబంలో సభ్యుడు అనుకుంటున్నాడు. వీడు నావాడే కదా, చర్చికి పోడు కదా, వీడు నావాడే కదా, ప్రార్థన చేయగలరు అనుకుంటున్నాడు. అయితే ఆశ్చర్యం ఏంటో తెలుసా, దేవుని సమయం ఒకటి వస్తుంది. నీ కొరకు దేవుడు నిర్ణయించిన సమయము ఒక గడియ వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, నేను వాడి కుటుంబంలో వాడి కాదు, నా కుటుంబం వేరు, నా జీవితం వేరు, నా ఆలోచన వేరు, నా సృష్టి వేరు, నా నిర్మాణమే వేరు, నా పిలుపు వేరు, నా తరము వేరు. ఎప్పుడు? నీవెవరో నీకు తెలిసినప్పుడు. తెలిసిందా? నీవెవరో నీకు తెలిసిందా? నీవెవరో నీకు తెలిస్తే నువ్వు లోకంలో ఉన్నది ఏది నీ మీద ఉండదు.